ఇప్పుడు హ్మ్, ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూడాలి అంటారు. ఆ! ప్రతి ఒక్కరిలో ఉన్నది దైవ స్వరూపమే అంటారు. అంతా నేనే వ్యాపించి ఉన్నాను, సర్వం కలివిదం బ్రహ్మ అంటారు. ఒకడేమో వచ్చి మనల్ని తిడుతూ ఉంటాడు. మనం రియాక్ట్ అవ్వకపోతే ఒక తప్పు. రియాక్ట్ అయితే ఒకటి. వాడిలో ఉన్నది బ్రహ్మమని నాకు తెలిసినప్పుడు, బ్రహ్మమే నన్ను తిడుతున్నాడని ఊరుకోవాలా? ఆ! లేదా నా బ్రహ్మంతో అనుకుంటుందని గమ్ముగుండాలా? లేకపోతే రియాక్ట్ అవ్వాలా? ఈ బ్రహ్మం ఆ బ్రహ్మంతో రియాక్ట్ అవ్వాలా? 2 ఉన్నది ఒకటేనా? లేకపోతే ఇక్కడ కూడా ద్వైత అద్వైతాలు ఏంటి? అద్భుతమైన కథ చెప్తాను. ఆ కథ విన్నాక మీరే అర్థం చేసుకుందరు కానీ అత్యంత ప్రాచీన కాలంలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారికి ఒక మంత్రి గారు ఉండేవారు. ఆ రాజుగారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి సభ జరుగుతూ ఉండగా రాజుగారు కొలువులో ఉండగా, రాజుగారు కొలువులో ఉంటే పక్కన ఎప్పుడు మంత్రి గారు ఉండి తీరాలి. ఎప్పుడూ అత్యావశ్యకమైతే తప్ప మంత్రి గారు సెలవులు పెట్టరండి. అలా రాజుగారు మంత్రి గారు కొలువు తీర్చి ఉండగా అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు, ఉపన్యాసం చెప్పాడు. అంటే ఇదం సర్వం బ్రహ్మం ఖలు అని. ఈ కనిపించేదంతా పరబ్రహ్మమే. సుమ ఖలు అంటే సుమ అనడానికి వాడతాం అన్నమాట సంస్కృతంలో. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇదంతా పరబ్రహ్మమే. మహారాజా, నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ మంత్రి గారు బ్రహ్మమే, మీ ఆవిడ పరబ్రహ్మమే, మీ మంత్రి గారి భార్య పరబ్రహ్మమే, పని మనిషి పరబ్రహ్మమే, ఆవు పేడ అన్నీ పరబ్రహ్మే అన్నట్టు. ఆ ఒక్క ముక్క రాజుగారికి విచిత్రంగా అర్థమైంది, మంత్రి గారికి అలాగే అర్థమైంది. ఇద్దరు ఒకటేలండి. రాజు మంత్రి దొందప్ప లాంటి వాడు. వెంటనే రాజుగారు మంత్రి గారు ఆలోచన చేసి ఇంటికి వెళ్ళగానే, రాణి అంతా పరబ్రహ్మమే, ఈ రోజు నుంచి నువ్వు పని మనిషిగా ఉండు, పని మనిషి రాణిగా ఉంటుంది అన్నారట. పని మనిషిని రాణిని చేశారు, రాణి గారిని పని మనిషిని చేశారు. ఏది రాజుగారింట్లో మంత్రి గారింట్లో. అలాగే ఒక్కొక్క పని చేసేవాడిని ఒక్కొక్కడిగా మార్చేశారు. అంతా పరబ్రహ్మమే కదా అని. రాజ్యం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. దొంగాడిని పట్టుకొచ్చి సైనికుడిని పట్టుకెళ్ళి దొంగాడిగా మార్చేశారు. ఎందుకంటే అంతా పరబ్రహ్మమే కదా అని. దాంతో దొంగాడు ఇదే బాగుంది అనుకుని ఖజానా కొలగొట్టడం మొదలెట్టాడు. సైనికులు జీతాలు లేక ఏడుస్తూ పోయారు. ఈ రాణిగారికి మతిపోయింది. రాణిగా సుఖంగా ఉండేదాన్ని ఈ దిక్కుమాల సన్యాసి వచ్చాడు, మధ్యలో నాకు వీడు సన్యాసి లేడు, సన్నాసి, నాకు సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు, నన్నేమో పని మనిషిని చేసి పని మనిషిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, తల ప్రాణం తోక్కొస్తోంది అనుకుని ఆ సన్యాసి గారు ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన కౌరు పెట్టి ఆయన కాళ్ళకి దండం పెట్టి, చూశారండి రాణిని కాస్త ఇలా అయిపోయానండి, బేరాణిని అయిపోయానండి అంది. అప్పుడు ఆయన తెల్లబోయి, నా బోధన రాజుగారు ఇలా అర్థం చేసుకున్నారా, నీకెందుకమ్మా, నీ కాపురం నేను చక్కదిద్దుతాను అన్నాడు ఆయన. ఆ మర్నాడు ఏం చేశాడు, రాణిగారికి అన్న సలహా ఇచ్చాడు, మంత్రి గారికి కూడా, మంత్రి గారి భార్యకి రాణిగారి భార్యకి. రాజుగారు భోజనాన్ని కూర్చున్నాడు. కూర్చోగానే రాణిగారు ఇప్పుడు పని మనిషి కదా, వంట చేసి పెట్టి భోజనం పెట్టేవాడు ఆవిడే. అందుకని మహారాజా భోజనం చేయండి అంది. బంగారపు కంచం ఏదనగా అంతా పరబ్రహ్మమే, బంగారపు కంచము పరబ్రహ్మమే, ఈ నేల పరబ్రహ్మమే, కాబట్టి నేల మీద భోజనం చేయండి అంది. రాజుగారు బుర్రకొక్కుని ఇది నా సూత్రమే కదా అనుకుని, సర్లే భోజనం చేస్తానులే నేల మీద అన్నాడు. కానీ బంగారపు కంచంలో భోజనం చేయడానికి, నేల మీద మీరు కాళ్ళతో తొక్కించోడ భోజనం చేయడానికి తేడా లేదు. మరి ఇష్టం లేకపోయినా అంతా పరబ్రహ్మం అనుకుని వడ్డించన్నట్ట. ఇంత పేడ పట్టుకొచ్చేసింది ఆవిడ. ఇదేమిటి రాణి, పప్పు ఏది, కూర ఏది, కోడి కూర ఏది, పకోడీ ఏది అన్నాడు. అంతా పరబ్రహ్మమే, పేడయు పరబ్రహ్మమే, కోడి పరబ్రహ్మమే, తినండి పేడ అంది. పరబ్రహ్మం అనుకోవడానికి బాగుంది కానీ పేడ తినలేకపోయాడు ఆయన పాపం. కొంచెం నోట్లో పెట్టుకుని చిచ్చి అన్నాడు. ఆయన కడుపు కాలింది. ఆ సభకి బయలుదేరాడు. ఈలోపు మంత్రి గారికి కూడా ఇదే అనుభవం అయింది. మంత్రి గారికి మతిపోయింది. అందులో కర్మగారి కిందటి రాత్రి సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఈ పూట భోజనం చేద్దామంటే పేడ తినలేకపోయాట పాపం, వాళ్ళు ఆవిడ వేసిన పేడ. మహారాజు గారి దగ్గరికి బయలుదేరాడు. రాజుగారు మాత్రం ముందు వచ్చి కొలువులో కూర్చున్నాడు సింహాసనం మీద. మంత్రి గారు బయలుదేరుతూ ఉంటే ఇంతలో మావటివాడు ఏనుక్కి పిచ్చెక్కింది, అందరూ తప్పుకోండి అన్నట్ట. ఎందుకో పట్టపుటానికి కొంచెం పిచ్చెక్కింది. పిచ్చెక్కడం కాదు, సన్యాసి గారి దానికి కొంచెం నల్లమందు పెట్టించేట్లేండి. దాంతో దానికి పిచ్చెక్కి మదం ఎక్కి కట్లు తెంచుకొచ్చేస్తోంది. అందరూ హడిలి పారిపోతుంటే మంత్రి గారు, నేను నువ్వు బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే అని ఏనుక్కి ఎదురుగుండా వెళ్ళారు. మహామంత్రి ఆ ఏనుక్కి పిచ్చెక్కింది కొడుతుందంటే, ఎందుకు కొడుతుందో నీకు పిచ్చెక్కినట్టుగా ఉంది, అదియూ బ్రహ్మమే, నేను నువ్వు బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అని దగ్గరికి వెళ్ళగానే ఏనుగు తొండంతో ఒక్కడి కొట్టింది. మంత్రి గారు కిలోమీటర్ దూరంలో పడ్డాడు. ఈ ఎడం చెయ్యి విరిగింది. భుజానికి కట్టు కట్టారు. ఏడుస్తూ మధ్యాహ్నానికి సభలోకి వచ్చాట.
మంత్రి గారు ఏరంటే మంత్రి గారు ఊపుకుంటూ చెయ్యి వచ్చాడు. ఏమి మహామంత్రి ఆ చెయ్యి అట్లున్నది అన్నాడు రాజుగారు కొంచెం గ్రాంధికంలో. అట్లు కాదండి, చివాట్ల కింద ఉంది నాకు అని జరిగింది చెప్పి, మహారాజా ఏనుగు బ్రహ్మమే, నేను బ్రహ్మమే కదా, ఎందుకు కొట్టింది నన్ను అన్నట్ట. నాకు అదే సమస్య, అంతా బ్రహ్మమే అనుకున్నాం కదా, మా ఆవిడేమో కటిక నేల మీద అన్నం తినమంది, పోనీ అన్నం పెడుతుందా అంటే అన్నం బదులు పేడ వేసింది, పేడ తినలేకపోయాను అన్నట్ట. మా ఆవిడ పేడే పెట్టింది అన్నాడు ఆయన. సరిగ్గా ఆ సమయానికి ఈ సన్యాసి గారు వచ్చారు. వెంటనే వీళ్ళు ఆయనకి నమస్కరించి, మహాత్మా సర్వం కల్విదం బ్రహ్మ అన్నావు, దాంతో మేము మా వ్యవస్థలన్నీ మార్చాం, కానీ ఇవాళ మాకు ఈ అవస్థ ఏమిటనగా ఆయన నవ్వి, మహారాజా నేను చెప్పిన తత్వం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన మూర్ఖత్వం ఇది. అంతా బ్రహ్మమే అయినప్పుడు ఏనుగు బ్రహ్మమే, మీ మంత్రి బ్రహ్మమే కాదని అండల్లా, కానీ ఏనుగు మీద ఉన్న మావటివాడు బ్రహ్మం కదా. మావటివాడు ఏం చెప్పాడు, ఏనుగుకి పిచ్చెక్కింది దగ్గరకు వస్తే కొడుతుంది అన్నాడా? ఆయన మాట ఎందుకు అనలేదు? నేను బ్రహ్మమే ఏనుగు బ్రహ్మే వెళ్ళావు, కొట్టిందో దెబ్బ, అది కొడుతుందని పైన ఇంకో పరబ్రహ్మ చెప్పాడు, ఆ మాట వినలేదు. అలాగే అంతా పరబ్రహ్మము అంటే ప్రతి వ్యక్తిలో పరమాత్మని చూడమని, అంతేగాని వాడిలో తప్పు ఉంటే సహించమని, వాడు చిత కొడుతూ ఉంటే స్పందించొద్దని కాదు. అలాగే అంతా పరబ్రహ్మం కదా అని పేడ ఇంకేదో అశుద్ధం పట్టుకొచ్చితే తినమని కాదు అక్కడ ఉద్దేశం. దొంగాడు వస్తే దొంగాడిని శిక్షించవద్దని కాదు అక్కడ అర్థం. అన్ని పనులు చెయ్యాలి, కానీ అకారణంగా ఎవరిని ద్వేషించకూడదు, చేసే పనులు మానకూడదు. పనులు చేస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా చేయటానికి ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మం అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నా చేతిలో ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉందనుకోండి, మీ మీద వ్యామోహంతో పక్షపాతంతో మీకు ఉద్యోగం ఇచ్చి ప్రతిభావంతుడిని పాడు చేయకూడదు కదా. అప్పుడు పరబ్రహ్మం అంటే ఏమిటో చూడాలి, అందులో ప్రతిభకి ప్రోత్సాహం ఇవ్వాలి. దొంగవాడు వస్తే వాడిని శిక్షించవలసింది. ఇలా ఎవడి పని వాడు చెయ్యమని ఉద్దేశం. అదే భగవద్గీతలో ఇప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు అర్జునుడితోటి, ఒరే నాయనా ఈ చరాచర జగత్తంతా మనదే, కానీ వాడు బంధువు అయినా రాబందైతే చీల్చి చెండాడాలి. యుద్ధం చేయటం నీ ధర్మం. ఇదిగో పద్మాకర్ గారు పురాణాలు చెప్పడం ఆయన ధర్మం, ఇంటర్వ్యూ చేయటం రవి గారి ధర్మం. ఇలా ఎవరి ధర్మం వాళ్ళకున్నది, వాళ్ళ ధర్మం వాళ్ళు చెయ్యాలి. అవి మానేసి అంతా పరబ్రహ్మం అంటూ కూర్చుంటే కుదరదు. మీరు అంతా పరబ్రహ్మం ఇంట్లో కూర్చుంటే మీ ఇల్లాలు పెళ్ళయింది అనుకుంటాను మీకు, మీ ఇల్లాలు కూడా నాకు నేను పరబ్రహ్మే ఆయన పరబ్రహ్మే, పరబ్రహ్మం నోట్లోకి వచ్చి పడుతుందంటే పడుతుందా? పడదు కదా. ఆవిడ వంట చేయాలి, ఆవిడ మీరు కలిసి కూర్చోవాలి, కంచాలు పెట్టుకోవాలి, వడ్డించుకోవాలి, అప్పుడు ఈ పరబ్రహ్మంలో వెడితేనే ఈ పరబ్రహ్మం కదులుతుంది. కాబట్టి అంతరార్థం ఏంటంటే ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడు, కానీ నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అది మంచో చెడ్డో చూసుకో. ఒక దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టుగా హిందువులు తిడుతూ ఉంటే మన అయ్యప్పలు వెళ్ళి బుద్ధి చెప్పారా లేదా? అది పరబ్రహ్మతత్వం అంటే. అన్నిటినీ సహించకూడదు. రాముడు పరబ్రహ్మమే, శుద్ధ బ్రహ్మ పరాత్పరతత్వుడే, కానీ తాటకని వేసి పారేశాడు, మారీచి సుబాహుల్ని కొట్టి పారేశాడు, తన భార్యను అపహరించిన సీతామాతను అపహరించిన రావణాసురుడి కంఠాలు తెంచి అవతల పారేశాడు. ఇది పరబ్రహ్మతత్వం అంటే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం, కర్తవ్య పరిపాలన చేయటమే పరబ్రహ్మమును అర్థం చేసుకోవటం. సమయమునకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడమే పరబ్రహ్మం. కాబట్టి అంతా పరబ్రహ్మం కదా అని రైలు వస్తూ ఉంటే నేను నువ్వు బ్రహ్మమే, రైలు పరబ్రహ్మమే, దానికి ఎదురుగుండా పెడితే ఆ బ్రహ్మం నన్ను ఏం చేయదంటే ఆ బ్రహ్మని తుక్కు చేస్తుంది. అప్పుడు అసలు పరబ్రహ్మలో తెలుస్తుంది. కాబట్టి ఈ భావాద్వైతం, క్రియాద్వైతం, పరబ్రహ్మతత్వం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని నాలుగు చివరితో అలా అనేయకూడదు అనమాట.